నమస్కారం. మై రియల్ సొసైటీకి స్వాగతం. ప్రధాని మోదీ నిన్న హైదరాబాద్, సికింద్రాబాద్ వేదికగా దేశ ప్రజలందరికీ ఒక షాకింగ్ విన్నపం చేశారు. రాబోయే 1 సంవత్సరం పాటు ఎవరు కొత్తగా బంగారం కొనకండి అని ఆయన పిలుపునిచ్చారు. అసలు బంగారం కొనడానికి దేశ భద్రతకు సంబంధం ఏమిటి? మోదీ గారు అలా అనడానికి వెనుక రాబోయే రోజుల్లో బంగారంపై ట్యాక్సులు పెంచే ప్లాన్ ఏమైనా ఉందా? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. యుద్ధం అండ్ పెట్రోల్. ప్రస్తుతం పశ్చిమాసియా, మిడిల్ ఈస్ట్లో యుద్ధ వాతావరణం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. డాలర్ నిల్వలు. మనం పెట్రోల్ కొనాలన్నా, బంగారం కొనాలన్నా విదేశాలకు డాలర్ల రూపంలో చెల్లించాలి. ఆర్థిక దేశభక్తి. మనం ఎంత ఎక్కువ బంగారం కొంటే మన దేశంలోని డాలర్లు అంతగా బయటకు వెళ్ళిపోతాయి. దీనివల్ల రూపాయి విలువ పడిపోతుంది. అందుకే దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడడానికి 1 ఏడాది బంగారం, విదేశీ ప్రయాణాలు వాయిదా వేయమని మోదీ కోరారు. ఇంపోర్ట్ డ్యూటీ. ప్రభుత్వం విన్నపం చేసినప్పుడు ప్రజలు వినకపోతే బంగారం దిగుమతులను తగ్గించడానికి ప్రభుత్వం ట్యాక్సులు, కస్టమ్ డ్యూటీ పెంచే అవకాశం ఉంది. ట్యాక్సెస్ పెరిగితే ఆటోమేటిక్గా మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరుగుతాయి. హెచ్చరిక సంకేతం. 1 ఏడాది ఆగండి అని ప్రధాని చెప్పారంటే భవిష్యత్తులో బంగారం దిగుమతులపై కఠిన నిర్ణయాలు ఉండబోతున్నాయని ఒక చిన్న హింట్ ఇచ్చినట్లే మనం భావించాలి. కేవలం బంగారమే కాదు, మోదీ గారు మరికొన్ని సూచనలు కూడా చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్. పెట్రోల్ ఆదా చేయడానికి కంపెనీలు మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని కోరారు. వంట నూనె. మనం వాడే వంట నూనె కూడా విదేశాల నుండే వస్తుంది కాబట్టి దాని వాడకాన్ని 10% తగ్గించుకోవాలని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా. పెళ్ళిళ్ళు విదేశాల్లో కాకుండా డెస్టినేషన్ వెడ్డింగ్స్ మన దేశంలోనే చేసుకోవాలని విన్నవించారు. ప్రజల్లారా, దేశ ఆర్థిక వ్యవస్థ కోసం ప్రధాని చేసిన ఈ విన్నపాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీరు కూడా ఈ ఏడాది బంగారం కొనడం ఆపేస్తారా, లేక ట్యాక్సులు పెరగకముందే ఇప్పుడే కొనేయడం బెటర్ అని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి రియల్ సొసైటీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.